నాకు తెలిసి ఇద్దరు మంచి స్నేహితులు. వాళ్ళ మధ్య చిన్న చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినియి. సహజంగా మనుషుల మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకుండా ఉండవు గదా! వాళ్ళది ఒకరినొకరు కొంచెం ముభావంగా ఉంటూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఒక స్నేహితుడికి ఇద్దరు పాపలు. ఒక పాపకి డెంగీ జ్వరం వచ్చింది. డెంగీ జ్వరం వచ్చి ఆ అమ్మాయికి చాలా హాస్పిటల్‌లో చేర్చారు. చాలా సీరియస్ అయింది. దాదాపు హెమరేజ్ అయ్యి బ్లడ్ లీక్ అవుతాం. అలా వాళ్ళు రాత్రిపూట ఆ అమ్మాయికి బ్లడ్ సెల్స్ ఎక్కించడం. ఒక 5, 6 రోజులు నిద్ర లేదు వాళ్ళకి. చాలా వాళ్ళు ఇబ్బంది పడి టోటల్‌గా పాపకి తగ్గింది. తగ్గిన తర్వాత ఆ రోజు సాయంత్రం ఆ పాపని ఇంటికి తీసుకొచ్చారు. 5 రోజుల నుంచి వాళ్ళు ఎంతో టెన్షన్ పట్టి రిలాక్స్ అయ్యి ఇంట్లో పడుకొని నిద్రపోతుంది. ఈ రెండవ స్నేహితుడు ఏం చేశాడంటే, వాళ్ళ పెద్ద పాప ఎంబీఏ ఎగ్జామ్ రాసింది. ఐఐటీ ఎగ్జామ్ రాసింది. ఐఐఎం ఎగ్జామ్ రాస్తే ఆ అమ్మాయికి ఐఐఎంలో సెలక్షన్ వచ్చింది. వాళ్ళు రిజల్ట్ కూడా చూసుకోలే. ఈయన క్యూరియాసిటీతో ఈయన చూసాడు. చూస్తే ఆ పాపకి మంచి ర్యాంక్ వచ్చింది ఆ ఎగ్జామ్‌లో. అర్ధరాత్రి 12 గంటల రిజల్ట్ వచ్చింది. ఈయన చూసాడు. ఇతను ఎమ్మట ఏం చేశాడంటే, ఆ పాప హాస్పిటల్‌లో ఉన్నప్పుడు పలకరించలేకపోయానని కొంచెం బాధ ఉంది. ఇంక ఈ రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ రావడంతో ఎమ్మటే ఒక మంచి బిర్యానీ ప్యాక్ ఒకటి తీసుకొని, ఒక బొకే ఒకటి తీసుకొని, ఎమ్మటే అర్ధరాత్రి 12 గంటలకు వాళ్ళ అపార్ట్మెంట్‌కెళ్ళాడు. అపార్ట్మెంట్‌కెళ్ళి తలుపు కొడితే సడెన్‌గా తలుపు తీస్తే ఇతనున్నాడు. ఏంటి వీడొచ్చాడు ఈ టైంలో అని అతను అనుకున్నాడు. వెళ్ళేసరికి ఆ బొకే చేతిలో పెట్టాడు. ఏంట్రా బొకే ఇస్తున్నావు అన్నాడు. మీరు ఉండండిరా మీరు 5 రోజులు ఫుడ్ లేదు. మీరు బిర్యానీ తినండి అని చెప్పి వద్దు తినబుద్ధి కావట్లేదు మాకు. లేదు తినండి అని చెప్పేసి తనే ప్లేట్లు తేపోయేసరికి లేదు అని చెప్పి అందరూ లేచారు. అందరూ ప్లేట్లు పెట్టి వాళ్ళు 2 రోజులు సరిగ్గా ఫుడ్ లేదు వాళ్ళకి. ఇంకా అందరూ భోజనం చేస్తున్నారు. ఆ భోజనం చేస్తున్న సమయంలో ఆ పెద్ద పాపకి బొకే ఇచ్చి, అమ్మా నీకు ఐఐఎంలో మంచి ర్యాంక్ వచ్చిందిరా, నీకు సూపర్ సీట్ వచ్చింది, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళగలుగుతావు, నేను రిజల్ట్ చూశాను నాన్న అని చెప్పి ఆ బొకే పెద్ద పాప చేతిలో పెడితే, ఆ భోజనం చేస్తున్నట్టు వాళ్ళ స్నేహితుడు, భార్య, ఈ చిన్న పాప, పెద్ద పాప వాళ్ళ మొఖాల్లో వచ్చిన వెలుగు అంతా ఇంత కాదు. ఎమ్మటే స్నేహితులిద్దరూ ఒకళ్ళనొకళ్ళు హగ్ చేసుకొని అసలు ఆల్మోస్ట్ వాళ్ళిద్దరు కన్నీళ్ళు పెట్టుకున్నారనమాట. అంటే ఏంటంటే, మన మధ్య ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చినా, మనం మంచి మానవ సంబంధాలు మెయింటైన్ చేయాలనుకున్నా అభినందించాలి. సందర్భం వచ్చినప్పుడే అభినందించాలి. నువ్వు తర్వాత ఎప్పుడూ అభినందిస్తే దానికి విలువ ఉండదు. చక్కగా గనక మనం అభినందించినట్లయితే మన మనసుల్లో ఉన్నటువంటి ఆనందం వాళ్ళకి తెలిసిద్ది. వాళ్ళు మనకు అర్థం చేసుకుంటారు. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ పోతాయి. కాబట్టి మీరెవరినైనా అభినందించండి. వాళ్ళకి మీరు అభిమానులుగా మారిపోతారు.